వంట మనిషి ఆమె భర్తని పిలిచి సత్యభామ తన గెస్ట్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు కృష్ణమోహన్. సరే అన్నారు వాళ్ళు. మధ్యాహ్నం లంచ్ టైంకి పైకి వెళ్ళాడు. అప్పటికే సత్యభామ అటు ఇటు తిరుగుతోంది హాల్లో. కృష్ణమోహన్ వెళ్ళగానే అడిగింది, తనకింకా పనేమీ చెప్పలేదేమని. రేపటి నుంచి చెప్తానని చెప్పాడు. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. బాల్యం నెమరు వేసుకున్నారు. ఎన్నో కబుర్లు, జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. రెస్ట్ తీసుకోమని చెప్పి తాను తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. సాయంత్రం అయ్యింది. హాల్లో టీవీ చూస్తూ కూర్చుంది సత్యభామ. సాయంత్రం అయితే కృష్ణమోహన్ చాలా బిజీ అవుతాడు. క్లయింట్స్తో మాట్లాడడం పూర్తయ్యేసరికి రోజు రాత్రి 9 అవుతుంది. తర్వాత జూనియర్స్తో కాసేపు రేపటి కేసుల గురించి డిస్కస్ చేస్తాడు. ఆ రోజు టైం 8 కాగానే ఇవాళ నేను తొందరగా వెళ్తున్నాను అని జూనియర్స్కి చెప్పి పైకి వచ్చాడు. హాల్లో టీవీ చూస్తున్న సత్యభామ లేచి నిల్చుంది కృష్ణమోహన్ని చూడగానే. కూర్చోమని చెప్పి తాను కూడా పక్కనే ఉన్న సోఫాలో కూర్చున్నాడు. వంటావిడ ఇద్దరికీ కాఫీ తెచ్చిచ్చింది. నిన్నొకటి సూటిగా అడుగుతాను, ఏమీ అనుకో కదా అన్నాడు కృష్ణమోహన్ సత్యభామ వైపు చూస్తూ. నా పోస్ట్ పదిలమే కదా, నన్ను తీసేయవు కదా అంది. ఎందుకంటే వంటావిడ ఆమె భర్త ఉన్నప్పుడు ఇక తన అనవసరం ఆ ఇంట్లో లేనట్లే అని ఆమె ఒక అభిప్రాయానికి వచ్చింది. అప్పటికే ఆమె మొహంలో కంగారు చూసి తను అడగబోయే విషయానికి ఆమె ఎలా స్పందిస్తుందో అని భయపడ్డాడు. అంత వయసులోనూ నీకు ఇష్టమైతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. తను ఎలా తీసుకుంటుందో అన్న మీమాంసతో ఆమె మొహం వైపే చూస్తున్నాడు. తొందరేమీ లేదు, ఆలోచించి నీ నిర్ణయం 1 వారం తర్వాత చెప్పు అన్నాడు. ఆమె మొహంలో ఏ భావమూ లేదు. కొంత నిర్లిప్తత కనిపించింది కూడా. నీ మనసులో మాటలు నిర్భయంగా మాట్లాడొచ్చు అన్నాడు కృష్ణమోహన్. మనమేమీ చిన్నపిల్లలం కాదు. శేష జీవితంలో ఒకరికొకరు తోడు కోసం నా మనసులో ఉన్న అభిప్రాయం చెప్పాను. నీవు నీ మనసులో మాట ఇబ్బంది లేకుండా చెప్పు అన్నాడు. కొంచెంసేపు ఆలోచించిన పిమ్మట సత్యభామ ఇలా అంది. నా వైపు ఆలోచించి నా బాగోగులు చూసేవారు ఎవరూ లేరు. మీ అమ్మాయిల అభిప్రాయం కూడా అడగండి. వారికి సమ్మతమైతే మీరు ఎలా చెప్తే అలా అంది. సరే, ముందు డిన్నర్ చేద్దాం పదా అన్నాడు. భోజనం చేసిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్లో ఇద్దరు కూతుళ్ళకి సత్యభామ కథ మొత్తం చెప్పాడు. తను తీసుకున్న నిర్ణయం కూడా చెప్పాడు. కూతుళ్ళు అల్లుళ్ళు అందరూ లేచి నిలబడి ఒక్కసారి చప్పట్లు చరుస్తూ తమ ఆనందం వెళ్ళబుచ్చారు. ఎంతో హ్యాపీగా ఉంది డాడీ ఇవాళ అన్నారు. మరి మా మమ్మీని చూపించండి అని అడిగారు ఉత్సాహంతో. పక్కన కూర్చున్న సత్యభామ వైపు ల్యాప్టాప్ తిప్పాడు. అందరినీ ఆప్యాయంగా పలకరించింది ఆమె. ఏ అరమరికలు లేకుండా మాట్లాడింది. తను కేవలం నీడ కోసం అడిగితే మీ డాడీ తన జీవితాన్ని నాకు పంచుతున్నారు అంది ఆనంద బాష్పాలతో. గొంతు బొంగురుపోతుండగా నేను ఇందుకు అర్హురాలను అవునో కాదో నాకు తెలీదు అని గద్గదికంగా అంది. కృష్ణమోహన్ కూతుళ్ళు, అలా అనకండి మమ్మీ, ఇక మా డాడీని మీ చేతుల్లో పెడుతున్నాము. మేమిక్కడ ఉన్నా మా మనసంతా అక్కడే ఉంటుంది. రోజు రాత్రి మాట్లాడేంత వరకు ఆతృతగానే ఉంటుంది మాకు. ఈ రోజు నుంచి మేము కొంత రిలాక్స్ అవుతాము అన్నారు సంతోషంగా. అల్లుళ్ళు కూడా వరుస కలిపి అత్తయ్యగారు అంటూ వాళ్ళ మామగారి గురించి ఎన్నో గొప్పలు చెప్పారు. రోజు 11 వరకు మాట్లాడేవాళ్ళు. ఆ రోజు తెల్లవారుజాము 3 అయ్యింది. కూతుళ్ళు అల్లుళ్ళు వాళ్ళిద్దరికీ అమెరికాలోనే పెళ్లి చేస్తామని బలవంతం చేశారు. ఒప్పుకోక తప్పలేదు కృష్ణమోహన్కి. ఎన్నోసార్లు రమ్మన్నా బ్యాంకులో బిజీగా ఉండడంతో అమెరికా వెళ్ళలేకపోయాడు. భార్య చనిపోయిన తర్వాత న్యాయవాద వృత్తిలో పడి ఇదిగో వస్తా అదిగో వస్తా అంటూ పొడిగిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఇక వెళ్ళి తన కూతుళ్ళు అల్లుళ్ళను చూసి రావచ్చు అనుకున్నాడు. అందరూ బాయ్ చెప్పి సెలవు తీసుకున్నారు. ల్యాప్టాప్ మూసేసి మళ్ళీ సంశయంగా అడిగాడు సత్యభామని, నీకిష్టమే కదా అని. సత్యభామ ఏమీ మాట్లాడకుండా కృష్ణమోహన్ పాదాలను తాకింది. 2 కన్నీటి బొట్లు అతని పాదాలను స్పృశించాయి. నీ ఆస్తి నీ పిల్లల పేరు రాసేసి మనం అమెరికా వెళ్ళి పిల్లల సమక్షంలో మన పెళ్ళయ్యేంత వరకు ఇలానే విడిగా ఉన్నాం. ఈ ఇంట్లో నీకు అన్ని స్వేచ్ఛలు ఉన్నాయి. నీవు ఈ ఇంటికి సర్వాధికారినివి. మా అందరినీ నువ్వే చూసుకోవాలి. నీవు సంతోషంగా ఉండొచ్చు అన్నాడు కృష్ణమోహన్. సరే బావా అంది సత్యభామ. బాల్యం రోజులు గుర్తొచ్చి. బావా అన్న సంబోధన విన్న కృష్ణమోహన్కి చిన్నప్పటి సత్యభామ గుర్తొచ్చి, అమ్మయ్య
అనుకున్నాడు ఆనందంగా. ఇద్దరూ ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అనుకున్నట్లే రెండో రోజు సతీష్, రాఘవ్ ఇద్దరూ వచ్చారు. రాత్రి 7 గంటలకు పైనున్న సత్యభామని పిలిపించాడు కృష్ణమోహన్. ఆమె సమక్షంలోనే వాళ్ళిద్దరికీ అన్ని విషయాలు చెప్పాడు. తను ఆమెను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి కూడా చెప్పాడు. వాళ్ళ మొహంలో లిప్తపాటు ఆందోళన కనిపించింది. ఎక్కడ ఈ లాయర్ గారు ఆస్తి మొత్తం తన చేజిక్కించుకుంటాడో అని. వారి సందేహాన్ని గమనించి కృష్ణమోహన్ చెప్పాడు. ఆస్తి మొత్తం మీ పేరునే రాస్తుంది. ఆ భయమేమీ మీకొద్దు. ఇప్పుడు తనకి నేను, నా కూతుళ్ళు ఉన్నాం. ఆమె పట్ల మీకు తల్లి అన్న అభిమానం ఉంటే చాలు. ఇక మీరేమీ వరీ అవ్వకండి అన్నాడు. నవ్వుతూ ఆస్తి వాళ్ళకే అన్న మాటతో సతీష్, రాఘవ్ మొహంలో వెలుగొచ్చింది. ఇద్దరూ లేచి తల్లి పాదాలకు నమస్కరించారు. కొద్ది రోజులకి ఆస్తి వారి పేర రాయడం జరిగిపోయింది. కృష్ణమోహన్ తన బంధువులకు, స్నేహితులకు సత్యభామను తను పెళ్లి చేసుకోబోతున్న సంగతి చెప్పాడు. అందరూ ఎంతో సంతోషించారు. చాలా మంచి పని చేస్తున్నావురా నువ్వు అని ప్రాణ స్నేహితులు పదే పదే పొగిడారు. నువ్వు ఒంటరిగా ఉంటే మాకు భయంగా ఉంటుంది. ఇప్పుడు మాకు కాస్త రిలీఫ్ అని హ్యాపీగా ఫీల్ అయ్యారు. జూనియర్స్కి కేసులు మరియు ఆఫీస్, వంటావిడ ఆమె భర్తకి ఇంటి బాధ్యత అప్పగించి కృష్ణమోహన్, సత్యభామ అమెరికా వెళ్ళారు. కృష్ణమోహన్ కూతుళ్ళు, అల్లుళ్ళు వీళ్ళని చూడగానే ఎగిరి గంతేశారు. పెళ్లి ఏర్పాట్లు సింపుల్గా చేయండిరా, కేవలం దండలు మార్చుకుంటాం అన్నాడు. వాళ్ళు ఊరుకోలేదు. అన్నీ శాస్త్రోక్తంగా అమెరికాలో ఉన్న తమ బంధువుల్ని, స్నేహితులందరినీ పిలిచి చాలా గ్రాండ్గా చేశారు. కృష్ణమోహన్ చెల్లెలు శకుంతల, ఆమె భర్త, పిల్లలు అమెరికాలోనే ఉన్నారు. వాళ్ళు 2 రోజుల ముందే వచ్చారు. సత్యభామను చూసి శకుంతల చాలా ఆనందపడింది. ఇద్దరు స్నేహితురాళ్ళు మనసు విప్పి చాలా కబుర్లు చెప్పుకున్నారు. సత్యభామ తన వదినైనందుకు శకుంతల అమితంగా సంతోషించింది. కృష్ణమోహన్ కూతుళ్ళు సత్యభామని నెత్తన పెట్టుకున్నంత పని చేశారు. అమ్మకు ఎన్నో బహుమతులు ఇచ్చారు. వాళ్ళు వారి ప్రేమానురాగాలను చూసి ఆమెకు నోట మాట రాలేదు. తన జీవితం ఇంత మంచి మలుపు తిరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. ఇది కల, నిజమా అన్న సందేహం ఆమెకు కొన్ని రోజులు పట్టి పీడించింది కూడా. కొద్ది రోజులు కూతుళ్ళ దగ్గరుండి యూరోప్ ట్రిప్కి బయలుదేరారు కృష్ణమోహన్, సత్యభామ. కూతుళ్ళు సత్యభామకు ఓ ఖరీదైన మొబైల్ గిఫ్ట్గా ఇచ్చారు. యూట్యూబ్లో పదే పదే మిథునం సినిమా చూస్తూ ఆనందిస్తోంది సత్యభామ. అది గమనించాడు కృష్ణమోహన్. ఎందుకు అదే సినిమా అరిగిపోయేటట్లు చూస్తున్నావు అన్నాడు చిరునవ్వుతో. కృష్ణమోహన్కి కూడా ఆ సినిమా అంటే చాలా ఇష్టం. తాను అనేకసార్లు చూశాడు ఆ సినిమాని. సత్యభామ అభిప్రాయం కనుక్కుందామని అడిగాడు ఆసక్తిగా. ఈ సినిమాలో బాలసుబ్రహ్మణ్యం గారు, లక్ష్మి గారు దంపతులుగా చేసిన అద్భుతమైన నటన నాకు ఎంతో నచ్చిందండి. ఆ పాత్ర తీరు చాలా ఉత్తమంగా ఉంటుంది. అందుకే నాకు చాలా ఇష్టం అంది సత్యభామ. ఓహ్ గుడ్, నాకు చాలా ఇష్టం. మనము వాళ్ళని ఫాలో అవుదాం అన్నాడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. తప్పకుండా అంటూ అతని భుజంపై హాయిగా తలవాల్చింది సత్యభామ.